నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు సయ్యద్ జావేద్ హుసేన్. ఓకే. కాంగ్రెస్ ప్రచారం ఎలా జరుగుతుంది? ఎలా ఉంది? చాలా బర్బాగా నడుస్తుంది అన్న, సూపర్ నడుస్తుంది. ఆ. అంటే కాంగ్రెస్ కొంచెం వెనకబడినట్టుగా తెలుస్తుంది. ఓడిపోయే అవకాశం చెప్తా ఉన్నారు కదా. అట్లా ఏం లేదు, మంచిగా నడుస్తుంది. మనం గెలిచిపోతాం, ఆ. నమ్మకం ఉంది. నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేశాడు, ఆల్రెడీ ఓడిపోయాడు గతంలో. వాళ్ళు గెలుస్తారంటారు? అప్పుడు సంగతి వేరేది ఉంది, ఇప్పుడు సంగతి వేరే ఉంది. అప్పుడు అవకాశం వచ్చింది, దగ్గర దగ్గర వచ్చి ఓడిపోయినాడు. ఇప్పుడు ఓడిపోయిన సమస్య లేదు. మైనారిటీస్ అందరు లోకల్ పబ్లిక్లు జనము మొత్తం ఆయన ఎంబడి ఉన్నాడు. ఇప్పుడు గెలిచిపోతాడు తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి ప్రచారం దిగినట్టుగా తెలుస్తుంది, సీఎం దిగినట్టుగా తెలుస్తుంది. అవును, ప్రెస్టేజ్ గా తెలుస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇప్పటి వరకు మాకు నమ్మకం, పూర్తిగా నమ్మకం ఉంది. ఆల్రెడీ ఆయన కలిసిపోతున్నాడు. ఇప్పుడు సీఎం గారు వస్తే ఇంకా కన్ఫామ్ అయిపోతుంది మాకు. ఇంకా ఇంకా అవకాశం ఎక్కువ అయిపోతుంది. బంపర్ మెజారిటీ నుంచి కలుస్తాం. ఒక 20,000 పక్క పైన నుంచి కలుస్తాం. పక్కా కలుస్తాం, పక్కా కలుస్తాం. నమస్తే. మీ పేరు? ప్రశాంత్. జూబ్లీహిల్స్ 11 ఎన్నికలు రాబోతుంది. ఎలా ఉంది పరిస్థితి? ఏంటి ఏరియాలో? జూబ్లీహిల్స్ లో మొత్తం వన్ సైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతుంది. అంటే ప్రచారంలో కొంచెం వెనకబడినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అన్నట్టు చెప్తూ ఉన్నారు కదా. ప్రచారంలో వెనుకబడే విషయం ఏం లేదు. ఆల్రెడీ ప్రతి బూత్ లో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా ప్రజలు కూడా, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నవీన్ యాదవ్ పై చాలా సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అంటే నవీన్ యాదవ్ రౌడీ షీటర్, గతంలో ఓడిపోయాడు. రౌడీ నాయకులు కావాలా, నిజమైన నాయకులు కావాలా అంటూ ఉన్నారు కదా, కేసీఆర్ కూడా. అంటే ఇప్పుడు శాతగానానికి మాటలు ఎక్కువ వస్తాయి అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టిగా నవీన్ యాదవ్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తున్నట్టుగా వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. మరి స్ట్రాంగ్ గా దాన్ని ఏమంటారు? ఇక ఇప్పుడు వాళ్ళు గెలుస్తురు అని మీ ఛానల్ అడుగుతుందంటే మీ ఛానల్ చేసి పోతుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఆల్రెడీ వెంటిలేటర్ మీద కూర్చోబెట్టిరు. ఎంపీ ఎలక్షన్ లకు వచ్చే వరకు చచ్చిపోయింది, పార్టీ తెచ్చిపోయింది. హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ ఒక సీట్ రాలేదు. అప్పుడు దాన్ని కూడా అట్లా పెట్టినట్టు అనుకోవచ్చా? మరి ఎప్పుడు కాంగ్రెస్ గతంలో ఎన్నికలు జరిగినప్పుడు, స్థానిక ఎన్నికలు జరిగిన గతంలో టీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళు ఏం బీకలేదు అని చెప్పేసి మాకు అవకాశం కల్పించారు. హైదరాబాద్ లో ఒక సీట్ కూడా రాలేదు, 20 సీట్లు. అప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మాకు కల్పించారు. హైదరాబాద్ పీపుల్ రాలేదు కదా, హైదరాబాద్ ఒక సీట్ కూడా రాలేదు కదా మీకు. ఎప్పుడు కాంగ్రెస్ సికింద్రాబాద్ తప్ప. నువ్వే అంటున్నావు కదా, మళ్ళా ఒక సీట్ రాలేదంటే మళ్ళా దప్ప అంటున్నావు కదా. అవును, కాంగ్రెస్ తప్ప. అది కంటోన్మెంట్ లో వచ్చింది. అదే అదే ఒకటైతే వచ్చింది అంటున్నావు కదా. ఆ ఒకటి వచ్చింది కాబట్టి అది కూడా రాకపోవచ్చు కాదు. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి, మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గూడు లేనోనికి ఇంధనం ఇల్లు ఇస్తున్నది. ఆ ఇంట్లో దీపం ఉన్నందుకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నది. ఆ కుటుంబంలో ఉండే వ్యక్తులు కడుపు నిండా భోజనం తినడానికి సన్న బియ్యం ఇస్తుంది. ఇంతకంటే ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు కావాల్సినటువంటి, అంటే ఒక అట్టడుగు వర్గాలకు, ఒక పేద ప్రజలకు ఏవైతే కావాలో అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అంటే అన్ని పథకాలు ఇచ్చేసినాయి. కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టో పెట్టిన అన్ని పథకాలు ఇచ్చారా? అన్ని అంటే మాకు ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. మాకు 2 సంవత్సరాల వరకు మా ఉన్నటువంటి బడ్జెట్ ను, అంటే కేసీఆర్ అప్రరాశం చేసిపోయాడు మరి. కాబట్టి అటు అప్పులకు మితిలు కట్టుకుంటూ ఉన్న బడ్జెట్ ను మాకు పథకాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో కూడా మిగతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కోటేయాలంటే మీరేం చెప్తారు? ఎందుకు చేయాలంటే గతంలో నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయిండు. ఇక్కడ ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న యువతకు ఆయన అందుబాటులో ఉన్నాడు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంధనం మిల్ల విషయమే కానీ, సన్న బియ్యం విషయంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలలో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయాలనుకుంటున్నారు. 11 ఎన్నికలు జరుగుతుంది, నవంబర్ 11. ఎలా ఉంది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వార్ వన్ సైడ్ అండి. ఖచ్చితంగా 11వ తారీఖు జరిగిపోయే ఈ ఉప ఎన్నికల్లో కంపల్సరీ నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ గెలుస్తారు. ఎందుకంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? ప్రజల మనిషి అండి ఆయన. ఎప్పుడు యువతకు అన్ని వర్గాల వరకు అందుబాటులో ఉంటాడు. మీరు రెగ్యులర్ ప్రచారంకి వెళ్తుంటాం, మీ ఇంటికి వెళ్తే మా అభ్యర్థిని చెప్తాం. అట్లా కాకుండా మేము వెళ్ళకంటే ముందే వాళ్ళే మా అభ్యర్థి, మాకు తెలుసు, మా అబ్బాయి మా కళ్ళ ముందులో పెరిగిండు, అట్లా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి కంపల్సరీ ప్రజలు ఆయనకే మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపిస్తారు. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలిచే అవకాశం ఉందా మరి?
గతంలో వేరు ఇప్పుడు వేరు. గతంలో ఓడిపోయింది కాబట్టి ఓడిపోయినా కూడా ఈయన ఎక్కడ వెళ్ళిపోలేదు కదా. ప్రజల్లో ఉన్నాడు, వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు, వాళ్ళకి సేవ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఎప్పటి నుంచో అన్ని కార్మికులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు, సేవ చేస్తున్నాడు కాబట్టి ప్రజల మద్దతు ఆయనకే ఉంటుంది. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? 50,000 పైన ఎక్కువ ఉండదు కానీ తక్కువ 50,000 ఒకవేళ నవీన్ యాదవ్ గెలిచి జూబ్లీస్ ప్రజలకి డెవలప్మెంట్ చేస్తారంటారా? కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యే లేకున్నా అధికారం లేకున్నా కూడా అది అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు సామాన్య వ్యక్తి అయినా కార్మికుడు అయినా ఎవరన్నా నాకు సహాయం ఉంది, అవసరం ఉంది, ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని ఆదుకున్న వ్యక్తి కుటుంబం వాళ్ళది కంపల్సరీ చేస్తారు. హాయ్ బ్రో, హాయ్. మీ పేరు? లెనిన్ గౌడ్. జూబ్లీస్ ఎన్నికలు వస్తున్నాయి 11. ఎవరు గెలిస్తే బాగుందని, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయితేనే మేలు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయితేనే మేలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లోకల్ పర్సన్ అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది ప్రతి ఒక్కటి తెలిసి ఉంటది కాబట్టి. వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా, పథకాల మీద హైడ్రా మీద కొంచెం వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా, మరి ఈ వ్యతిరేకతలో గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? వ్యతిరేకత అని చెప్పేటట్టు ఎవరు? బీజేపీ వాళ్ళు చెప్తారు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. ప్రజలు ఎందుకు చెప్తారు అట్లా? వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అందుతున్నాయి, కాకపోతే నిమ్మలంగా అందుతున్నాయి. అంత ఫాస్ట్ గా మొత్తం 100 కోట్లు 200 కోట్లు అని చెప్పే పరిస్థితి లేదు. నిమ్మలంగా చిన్నగా అందరికి అందుతున్నాయి అన్ని. జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేకపోతే నవీన్ యాదవ్ ఎందుకు ఓటారంటే మీరేం చెప్తారు? ఆయన లోకల్ పర్సన్ గా ఇక్కడ తిరిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కటి ఏమేమి అవసరమో ఆ ఇంటి సభ్యునికే తెలుస్తుంది, కానీ పక్కింటి తెలియదు ఆ ఇంట్లో ఏమి కావాలని. ఆయనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయననే కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకు అందరికి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనను గెలిపించుకుంటే జూబ్లీస్ మంచిగా ఉంటుంది. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? 50,000 నుంచి 1,00,000 వరకు రావచ్చు ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి. అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్నట్టుగా చెప్తున్నారు, మరి వాళ్ళకేం చెప్తారు? అంటే నిలబడ్డోడికి ఆ మాత్రం కూడా నమ్మకం లేకుండా నిలబడలేరు కాబట్టి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లుంది, కానీ ప్రజలు వాళ్ళ వైపు లేరని నేను అంటున్నాను. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. జూబ్లీస్ రోడ్ అంటే 11 ఎన్నికలు జరుగుతుంది, ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం ఎలా జరుగుతుంది? కొంచెం వెనకబడినట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. మరి స్థానికులు ఎవరు చెప్పట్లేదు వెనుకబడ్డదని చెప్పి, ఆ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే చెప్తారు తప్ప ప్రజలు చెప్పాలి కదా ఎవరు వెనుకబడ్డారు ఎవరు ముందంజలు ఉన్నారు అని చెప్పి. ఆ ప్రభుత్వం చేపట్టిన ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత అంటూ చెప్తూ ఉన్నారు ప్రజలు కూడా, అంటే పథకాలు లేకపోతే హైడ్రా మీద వీటిపైన వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఈ వ్యతిరేకతలో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందంటారా? 100% నవీన్ యాదవ్ గెలిచారు. ఎందుకంటే బీసీ బిడ్డ ఒకటి. ఈ రోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు, బీజేపీ క్యాండిడేట్ ఎవరు? సో అగ్రవర్ణాలకు వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డను బీసీ నినాదంతో ఇక్కడ యాదవులకు సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్. స్థానికంగా ఉండే నాయకుడు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్థానికులు కాదు. సో వాళ్ళు 5 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిర్రు, తర్వాత అయిపోయిన తర్వాత మూటములు చదువుకొని పోయిన ఎమ్మెల్యేలను చూసిర్రు ఇక్కడ ప్రాంత ప్రజలు. సో నవీన్ యాదవ్ అయితే మా బిడ్డ, పొద్దున్న లేస్తే గల్లీలో చెడ్డీలప్పటి నుండి మేము చూసిన బిడ్డ, చెడ్డీలు వేసుకొని మాతోటి కలిసి తిరిగిన వ్యక్తి. ఇక్కడ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఇక్కడి క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అయితే గెలిస్తేనే మా కష్ట సుఖాలు తీరుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్కే. కేసీఆర్ అన్న మాటలు ఎలా ఉన్నాయంటే రౌడీ నాయకులు కావాలా నిజమైన నాయకులు కావాలా అంటూ ఉన్నారు, మరి దాన్ని మీరు ఏం చెప్తారు? రౌడీల గురించి దండుపల్లి గ్యాంగ్ మాట్లాడుతుందా? వాళ్ళ ఇంట్లోనే పెద్ద రౌడీలు ఉండే. వాళ్ళ గవర్నమెంట్ లో ఎంతమంది లేరు రౌడీ షీటర్లు, మంత్రులు ఎంతమంది లేరు, ఎమ్మెల్యేలు రౌడీలు. దండుపాల్యం కన్నా దండుపాల్యం గ్యాంగ్ అంతా వాళ్ళ పార్టీలో ఉంది. ఈ రోజు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ గా ముద్రేసి వాళ్ళు ఏదో రాజకీయంగా ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే వాళ్ళ ఒక పథకం చేస్తున్నారు తప్ప వాస్తవ ప్రజలు ఏంది, నవీన్ యాదవ్ ఏంది, నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ ఏంది, ఈ ప్రాంత ప్రజలకు సోషల్ సర్వీస్ గా ఎంత ఉపయోగపడ్డారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరెవరబ్బా చేయనీకి? డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రచారానికి దిగినట్టుగా తెలుస్తుంది. ఇవాళ నుంచి ఒక 4 రోజుల వరకు తిరిగి ప్రచారానికి దిగే అవకాశం అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఒక సీఎంఏ వచ్చి ప్రచారం చేస్తున్నారు జూబ్లీస్ అంతా. ఇప్పుడు రాష్ట్ర రథసారథిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి కూడా బాధ్యత ఉంటది కదా. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్యకర్తలు అనేక మంది పార్టీ కోసం, నవీన్ యాదవ్ కోసం కష్టపడ్డప్పటికి కూడా తన వంతు బాధ్యతగా తను కూడా ఒక కాంగ్రెస్ సైనికుడే, ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, మరి జెండా పట్టుకొని
తన తోటి క్యాండిడేట్ ని గెలిపించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి ఆయన మెసేజ్ పాస్ చేయాలి కాబట్టి తన బాధ్యతగా కూడా వస్తుండ్రు. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? ఓ 30,000 దాటుతుంది ఈజీగా, సింపుల్ గా.